మిత్రులారా, కామ్రేడ్ అజిత్ చేసిన ఇనాగరల్ స్పీచ్ని సంక్షిప్తంగా తెలుగులో చెప్తాను, అనువాదిస్తాను. నేను గతంలో కూడా ఇప్పుడు ఈ సింపోజియంలో మాట్లాడడానికి ఇంతమంది అమరుల ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్న దీంట్లో మాట్లాడడానికి నాకు ఇది ఒక గౌరవంగా నేను భావిస్తున్నాను. ఇది నక్సల్బరీ పోరాటం జరిగినప్పుడు, నక్సల్బరీ పోరాటం చాలా సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు కామ్రేడ్ సీఎం ఒక వ్యాసం రాసిండు. ఇప్పుడు కూడా మళ్ళీ మనం ఒక అటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. అయితే ఆ సమయంలో ఆ కాంగ్రెస్లో ఎన్నుకోబడిన కేంద్ర కమిటీ సభ్యుల్లో సాయుధ పోరాట పంతాకు కట్టుబడి ఉన్న సిసిఎంస్ చాలామందిని అందరినీ దాదాపు చంపేశారు. కానీ సాయుధ పోరాట పంతాకి ద్రోహం తలపెట్టిన వాళ్ళందరినీ ప్రభుత్వం వదిలేసి వాళ్ళు తమ రెవల్యూషనిజం అనే దాన్ని ప్రచారం చేసుకునేటట్టు వాళ్ళని వదిలేసింది. ఇప్పుడు మనం సోను, వేణుగోపాల్, వాసుదేవరావు ఈరోజు ద్రోహం చేసి సరెండర్ అయిన తర్వాత కూడా మళ్ళీ అటువంటి అంటే భారతదేశంలో విప్లవం పరిస్థితులు లేవు, విప్లవం సాగించడానికి, సాయుధ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడానికి పరిస్థితులు లేవు అని అంటున్నప్పుడు కూడా మనం అటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అయితే నేను గతంలో ఇక్కడ ఒకసారి మాట్లాడినప్పుడు కూడా మాట్లాడాను. నక్సల్బరీ పోరాటం వెనుకబాటు పట్టిన తర్వాత ఆనాడు ఏదైతే పరిస్థితులు ఉండినాయో దానికంటే ఈరోజు చాలా మెరుగైన పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు అప్పటికంటే ఇప్పుడు ప్రజా పునాది కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ రకంగా సరెండర్లు కూడా అప్పుడు జరగలేదు. నిజానికి తెలంగాణ అంటే ఈ సాయుధ పోరాట విరమణ, సరెండర్లు ఇవి చూసినప్పుడు తెలంగాణ సాయుధ పోరాట కాలంలో సాయుధ పోరాటాన్ని విరమించిన తర్వాత ఎటువంటి ఆ పోరాటానికి ఏ గతి పట్టిందో మనం చూసాం. ఇప్పుడు కూడా ఈ కొత్త క్యాపిచులేటర్స్ అంటే ద్రోహం చేసిన వాళ్ళు భారతదేశ పరిస్థితుల్లో దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథా సాధ్యం కాదని, పార్లమెంటరీ పంథా మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. అంటే ఇది ఎందుకు వస్తుందంటే ఇప్పుడు మొన్న సోను ఇంటర్వ్యూలు ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలక్షన్ బాయ్కాట్ అనేది లెనిన్ ఒక టాక్టిక్స్ గానే మాత్రం చెప్పిండు, కానీ మన దేశంలో దాన్ని వ్యూహంగా మాట్లాడుతున్నాము, అది తప్పు లెనిన్ చెప్పిన దానికి అని వేణుగోపాల్ మాట్లాడితే, ఎన్నికల్లో పాల్గొనకపోవడం వల్ల ప్రజల నుంచి మనం కట్ ఆఫ్ అయినాము, దూరం అయినాము అని వాసుదేవరావు ఇంటర్వ్యూలో మాట్లాడాడు. అంటే వాసుదేవరావు ఈ ప్రజల నుంచి దూరమైనామని మాట్లాడుతున్నాడంటే ఏ ప్రజలకు దూరమైనాం? ఒకవేళ మధ్యతరగత లేదా అప్పర్ మిడిల్ క్లాసా అట్లాంటి వాటికంటే కావచ్చు, కానీ ఏ పునాది వర్గాల ప్రజల గురించి అయితే మనం మాట్లాడుతున్నామో వాళ్ళ నుంచి మనం ఎప్పుడు దూరం కాలేదు, వాళ్ళ మధ్యనే ఉన్నాం, వాళ్ళ గురించే వాళ్ళతో పాటే ఉన్నాం. కాబట్టి ఏ ప్రజల గురించి, ఏ ఎన్నికల గురించి, ఎన్నిక పంథా గురించి మాట్లాడుతున్నాడో మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. మావో రాస్తూ ఒక వ్యక్తి చనిపోయేంత వరకు ఆయన గురించి ఖచ్చితంగా ఆయన ఏ పంథా తీసుకుంటాడనేది చెప్పలేము అనేది మాట్లాడాడు, ఆయన రాశాడు. మావో ఇది ఎందుకంటే ఒక వ్యక్తి సుదీర్ఘకాలం విప్లవకారుడిగా ఉండొచ్చు, త్యాగాలు చేసి ఉండొచ్చు, కానీ చివరి వరకు జీవిత పర్యంతం విప్లవకారుడిగా ఉండడం అనేది అప్పుడే అది గీటురాయి అవుతుంది, విప్లవకారుడా కాదనేది. దీనికి మనకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు కూడా మొదటి నుంచే బ్లాక్ గార్డ్స్ కాకపోవచ్చు, అంటే విప్లవంలో ద్రోహం చేయడానికే పార్టీలోకి పోయిన వాళ్ళు కాకపోవచ్చు, కానీ ఎంతో మొదటి విప్లవకారులుగానే ఎంతో సర్వీస్ చేసిండొచ్చు ప్రజలకు, కానీ అంతిమంగా విప్లవకారులుగా నిలబడ్డారా లేదా అనేది గీటురాయిగా చూసుకొని వాళ్ళ గురించి మనం అంచనా వేయవలసి ఉంటుంది. అట్లాగే ఈ విప్లవ పంథ తప్పు అని కూడా
వీళ్ళు మాట్లాడుతున్నది. అయితే ఈ విప్లవ పంథా క్రమంలో లేదా ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న విప్లవోద్యమం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఎన్నో డిఫికల్టీస్ ఉండొచ్చు, ఎన్నో కష్ట నష్టాలు ఉండొచ్చు, పరిస్థితులు మారిండొచ్చు. వాటినన్నిటినీ పరిగణలోకి తీసుకుంటూ కొత్తగా ఇంకా ఏం చేసుకోవాలి, ఏం మార్పులు చేసుకోవాలి అనేది వాటిని రూపొందించుకోవాలి. కానీ ఈ విప్లవ పంథానే తప్పనడం మాత్రం చాలా తప్పు. రష్యాలో ఫిబ్రవరి విప్లవం కంటే ముందు లెనిన్ అప్పుడు స్విట్జర్లాండ్లో ఉన్నాడు. అప్పుడు కూడా ఎవరో అడిగిన ప్రశ్నకు, అంటే ఈ విప్లవం విజయవంతమవుతుందా అంటే తెలీదు, నా జీవితకాలంలో కూడా కాకపోవచ్చు. ఇది 1917 ఫిబ్రవరిలో లెనిన్ అంటున్నమాట. నా జీవితకాలంలో విప్లవం విజయవంతం కాకపోవచ్చేమో, కానీ ఎప్పటికైనా విజయవంతం కావడానికి ఈ పంథాకు కట్టుబడి ఉండడమే, అంటే ఈ విప్లవ పంథాకు కట్టుబడి ఉండడమే విప్లవ విజయానికి గ్యారంటీ అని లెనిన్ మాట్లాడాడు. వర్గ పోరాటం వల్ల ఎన్నో మార్పులు చోటు చేసుకోవచ్చు. ఆ మార్పులను వీటన్నిటినీ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కోసారి విప్లవోద్యమం, విప్లవకారులు, విప్లవ నాయకత్వం మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకోవడంలో కొంత వెనకబడి ఉండవచ్చు. అయితే దాని వెనకబడి ఉన్న విప్లవ పంథాకు కట్టుబడి ఉంటే దాని నుంచి ఆ మార్పులను అర్థం చేసుకోవడానికి, ఆ పరిస్థితులకు అనుగుణంగా విప్లవ పంథాలో కూడా మార్పులు చేసుకోవడానికి సాధ్యం అవుతుంది. కానీ విప్లవ పంథానే వదిలేస్తే అదేది సాధ్యం కాదు. అంటే ఇది ఆ విప్లవ పంథాకు కట్టుబడి ఉన్నప్పుడే ఈ మార్పులు ఏవైనా మనం చేసుకోగలుగుతాం అని లెనిన్ చాలా స్పష్టంగా చెప్పాడు. అయితే మన దేశంలో సాయుధ పోరాటం సాధ్యం కాదు అని అంటే మరి ఏం చేయాలి అంటే, రాజ్యాధికారాన్ని చేపట్టడానికి సాయుధ పోరాటం కాకుండా ఇంకేమైనా మార్గం ఉందా? ఒకవేళ పెట్టుబడిదారీ విధానమే అయినా కూడా అప్పుడైనా అది సాయుధ తిరుగుబాటు ద్వారానే విప్లవం విజయవంతం కాగుతుంది. రాజ్యాధికారం, పీడిత వర్గాలు రాజ్యాధికారాన్ని చేపట్టగలుగుతాయి. మరి అది ఏవీ కాకుండా సాయుధ పంథానే తప్పు అని అంటే కార్మిక వర్గానికి, పీడిత వర్గాలకు ముందున్న మార్గం ఏంటి? ఇది ఇప్పుడు వేణుగోపాల్ లాంటి వాడు ఈ మైనింగ్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా అవుతాడో చెప్పలేని పరిస్థితి. ఆయన మొన్న ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు ఉన్నా మైనింగ్ గురించి మాట్లాడినప్పుడు ఆయన పార్టీ అవును మైనింగ్ని వ్యతిరేకించింది, కానీ రాజ్యానికి మైనింగ్ అవసరం అని అన్నాడు. అంటే రాజ్యం ఎవరిది? ఏ రాజ్యానికి మైనింగ్ అవసరం? దానివల్ల ఎవరికి ప్రయోజనం? కార్పొరేట్లకు, దళారీ బూర్జువాకి ఈ మైనింగ్ వల్ల ఇప్పుడు ప్రయోజనం, కానీ ప్రజలకేం ప్రయోజనం? కాబట్టి దాంతోపాటు ఇంకొకటి, ఈ చరిత్రలో అమెరికాలో కూడా స్థానిక అమెరికన్స్ని, అంటే మనం అక్కడి నేటివ్ అమెరికన్స్ని మొత్తంగా వాళ్ళని అణిచివేసి చంపేసి అమెరికా ముందుకెళ్ళింది. చరిత్రలో ఇదొక చరిత్ర క్రమంగా జరిగింది అని మాట్లాడడం అంటే అని సోను తన ఇంటర్వ్యూలో, వేణుగోపాల్ తన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఇది ఎంత దుర్మార్గమైన విషయం. అది ఇప్పుడు అంటే మార్క్సిస్టులుగా మనం అది చరిత్రలో జరిగింది అని చెప్పేసి ఇప్పుడు జరిగే క్రమాన్ని మార్క్సిస్టులుగా మనం ఎట్లా అర్థం చేసుకుంటాం? అంటే ఆ చరిత్ర రథచక్రాల కింద వీళ్ళు నలిగిపోని అని ఊరుకుంటామా? దీంతో వేణుగోపాల్ వీళ్ళ ఎటువంటి స్టాండ్ తీసుకుంటున్నారు అనేది స్పష్టమవుతున్నది. వాసుదేవరావు మాట్లాడుకుంటూ మేము ప్రభుత్వంతో ఒక డీల్ మాట్లాడిన తర్వాతనే సరెండర్ అయ్యామని మాట్లాడాడు. అంటే ఆ డీల్ ఎవరి కోసం? అంటే దాంట్లో మీరు ఆదివాసీల గురించి, ఆదివాసీల రక్షణ గురించి మాట్లాడారా? దీని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారా? ఇవి ఆదివాసీల రక్షణ కోసం ఇవి చేయాలని, కానీ అవి ఏవి లేదు.
అట్లా కాబట్టి ఈ ఇక్కడ ఈరోజు ఈ సెమినార్లో ఈ సింపోజియంలో తర్వాతి స్పీకర్లు ఉత్పత్తి విధానం గురించి సాయుధ పోరాట పంథా గురించి మాట్లాడే అన్ని టాపిక్స్ ఉన్నాయి. దానివల్ల ఇప్పటి సందర్భంలో ఇది చాలా విప్లవాభిమానులకు విప్లవకారులకు ఒక స్పష్టత రావడానికి ఒక క్లియర్ స్టాండ్ తీసుకోవడానికి ఇది ఒక చాలా గొప్ప సందర్భము, అది ఒక గొప్ప సర్వీసు. అందుకు అని కామ్రేడ్ అజిత్ తన ప్రసంగాన్ని ముగించారు.